యుద్ధాలు ఆగినట్టేనా, శాంతి వచ్చేసినట్టేనా, అదంతా స్క్రీన్ మీద డ్రామా తప్పించి ఏముండదు. మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ పెరుగుతుంటాయి, మళ్ళీ తగ్గుతుంటాయి. ఒక ఆట బొమ్మలాగా ఆడిస్తుంటుంది అమెరికా. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ ఆగిందా? ట్రంప్ వచ్చేసి దాదాపుగా 8 నెలలు అయిపోతుంది. ఏమైనా చేయగలిగాడా? ఎందుకు చేయడు? యూరప్ దేశాల దగ్గర సంపాదనలో కొంత డబ్బులు మింగాలి ఈయన. వీళ్ళ ఆయుధ వ్యాపారులు మింగాలి. అలా మింగాలంటే యూరప్ దేశాలు ఉక్రెయిన్కి సాయం చేయాలి. సాయం అంటే ఆయుధాలు కొనియడు, లేదా ఉక్రెయిన్కి ఆయుధాలు కావాల్సిన దానికి డబ్బులు ఆ దేశాలు ఇవ్వడం. అప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి ఆ ల్యాబీకి పని నడుస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం ముగించరు. అలాగని రోజు జరుగుతుందా? లేదు. నెలలో ఉన్నట్టుండి వారంలో ఓసారో 2 సార్లు ఉక్రెయిన్ వాళ్ళ మీదకి వేయడం, రష్యా వీళ్ళ మీదకి వేయడం. ఈ టెంపర్ కారణంగా ఎప్పుడు ఆయుధాలు తయారీ, కొనుగోలు నడుస్తూనే ఉంటుంది. ఇది ఒకవైపు. నెంబర్ 2, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఈ వార్ మొన్నటిదాకా ఆ టెంపర్ కారణంగా ఇద్దరు వెపన్స్ కొన్నారు, బాగా డబ్బులు ఫ్లో అయినాయి. ఇప్పుడు శాంతం విధ్వంసం అయిపోతే మళ్ళీ కొనేవాళ్ళు ఉండరు. కాబట్టి యుద్ధం మధ్యలో ఆపారు. ఈలోపు గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం మీద దాడి, ఇజ్రాయెల్ సైన్యం మీద గాజా మీద దాడి. అంటే మళ్ళీ వాళ్ళకి ఆయుధాలు అవసరం, కొనుగోళ్ళు అవసరం, నడుస్తూనే ఉంటాయి. యుద్ధం ఆగినట్టు ఉండాలి, మళ్ళీ ఫ్లేరప్ అవుతుండాలి. అది జరిగితేనే అమెరికాకి వ్యాపారం. అమెరికాకి వ్యాపారం ఉంటేనే దాని పెద్దరిక పాత్ర అది నడుపుతూనే ఉంటుంది.